ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచున్నాను. ఈ దినము ప్రభు ఇచ్చిన కృపకై దేవునికి వందనాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానించుకుందాం. లూకా సువార్త పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త మొదటి అధ్యాయము 29వ వచనం 28, 29 చదువుకుందాం. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఈరోజు మనం తీసుకుంటున్నాము శుభవచనం ఏమిటో. మరియా ఆలోచిస్తున్నది శుభవచనము ఏమిటో. కొన్నిసార్లు మనం కూడా ఏదైనా గుడ్ న్యూస్ ఎవరికైనా చెప్పాలి అని అంటే, నీకు ఒక గుడ్ న్యూస్ ఇస్తాను అంటారు. ఏంటి చెప్పు అంటే గెస్ట్ చేయమని మనకి అలా వదిలేస్తూ కొంత కాలక్షేపం చేస్తుంటారు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మరియ దగ్గరికి పరలోకము నుండి దిగి వచ్చిన గాబ్రియేలు దూత లోపలికి వచ్చి మరియతో చెప్పుచున్న మాట ఏంటంటే, దయాప్రాప్తురాలా, నీకు శుభం. శుభవచనం ఈరోజు మనందరికీ కూడా శుభవచనమే అని ప్రతి సంవత్సరం క్రిస్మస్ దినాలలో చెప్పుకుంటూ ఉంటాం. మరి మరియకైతే ఆ దినాలలో చెప్పినటువంటి శుభవచనం ఏమిటో అని మరియ ఆలోచిస్తుంది. వెంటనే ఇది అని అనుకోలేదు, అనుకోవచ్చు కూడా, ఎందుకంటే ప్రధానమై చేయబడి ఉన్నది. ఆ మరియ ఎన్నో కలలు కనొచ్చు. నిజంగానే శుభవచనం ఏమిటై ఉంటుందా, ఎవరి నుండి నాకేమైనా గిఫ్ట్ వస్తుందా, లేదా ఇంకేంటి అని అనుకోవచ్చు. కానీ ఆధ్యాత్మిక స్థితిలో ఉంది, ఆధ్యాత్మికంగా దేవునితో ముడిపెట్టబడుకొని ఉంది కనుక మరి ఎప్పుడైతే శుభము అని చెప్పగానే ఆ మరియా ఏం చేస్తున్నది అని అంటే, ఈ శుభవచనం ఏమిటో, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచిస్తున్నది. జస్ట్ ఆమె ఆలోచించుకోవడమే. ఆ తర్వాత 2 మాటలు మనం ఇక్కడ ధ్యానించుకోవాలి. ఒకటి, భయపడకము, నీవు దేవుని వలన కృప పొందితివి అనగా మొట్టమొదటి మాట ఏంటంటే, గాబ్రియేలు దూత చెప్తున్నటువంటి మాట, నీవు భయపడకుము. అంటే ఎలాంటి పరిస్థితి అయినా కూడా నీవు భయపడకుండా స్వీకరించాలి. ఎందుకంటే నేను వచ్చింది పరలోక నుండి నీ కొరకు శుభవర్తమానమును మోసుకొని వచ్చినాను. శుభము, ఒక శుభవర్తమానం తెచ్చాను కనుక భయపడకుము అని మొట్టమొదట చెప్తున్నాను. నిజంగానే మరి ఆ వార్త వినిన తర్వాత భయపడే ఆస్కారం ఉంది, కానీ ముందుగానే హెచ్చరించబడింది మరియా. ఆ హెచ్చరికను పొందుకుంది, భయపడకుండగా దానిని స్వీకరించడానికి సిద్ధపడింది. ఎందుకు సిద్ధపడింది అనంటే వెంటనే ఉన్నది, నీవు దేవుని వలన కృప పొందితివి, దేవుని నుండి కృపకు పాత్రాలైంది, దేవుని దయకు ప్రాప్తురాలైంది కనుక శుభవచనం ఏమిటో అని ఆలోచించుకోవడానికి ముందుగా నీవు భయపడకూడదు, నువ్వు భయపడకుండా ఉండు, నేను చెప్పే వచనం విను అని ఒకవేళ గాబ్రియేలు దూత మరియకు భయపడకుము, ఎందుకంటే నీవు దేవుని వలన కృప పొందితివి అని చెప్పడం మనం చూస్తుంటున్నాం. ఆ శుభవచనం విన్న తర్వాత ప్రదానం చేయబడిన ఆమె కూడా మానవ మాత్రురాలు, ప్రదానం చేయబడి ఉంది. ఆ శుభవచనం ఏంటనేది మనకు అంతా తెలుసు. నీవు గర్భం ధరించి కుమారుని కందువు అనే ఆ మెసేజ్ అంతా కూడా మనకు తెలుసు. అయితే ఆ న్యూస్ ఆమెకు శుభవచనంగా ఉండొచ్చా? ఒకసారి మనం ఆలోచిస్తే ప్రదానం చేయబడి ఉంది అంతే, మరి ఆమె శుభవచనం ఏంటంటే నువ్వు కుమారుని కందువు, అది శుభవచనంగా తీసుకుంటుందా? లేదా అవమానానికి గురి అవుతాను కదా అని అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు అని అంటే ఎన్నో రకాలుగా ఊహించి ఉంటుంది, కానీ ఒక్క మాటను తీసుకుంది, భయపడకుము. అంటే నీకు మంచి జరిగినా భయపడొద్దు, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా భయపడొద్దు, ఎందుకంటే నీవు దేవుని వలన కృప పొందినావు కనుక అన్నీ దేవుడు చూసుకుంటాడు కనుక నీవు భయపడకుము, దేవుని వలన నీవు కృప పొంది ఉన్నావు. నీవు గర్భవతి అవుతావు అని చెప్పినప్పుడు కూడా ఇంకా భయపడలేదు, ఎందుకంటే నాకు భయపడకూడదని హెచ్చరిక వచ్చేసింది. ఎందుకు భయపడకూడదంటే దేవుని వలననే కృప పొందినాను, మనుషుల నుండి కాదు, దేవుని నుండి కృప పొందాను, దేవుని దయకు ప్రాప్తురాలయ్యాను కాబట్టి ఇంకా భయపడాల్సిన అవసరం లేదని మరియా తను తాను ఇచ్చేసుకోవచ్చు. ఆమె దేవుని దయకు ఎందుకు ప్రాప్తురాలైంది అని అంటే, మనము గమనించినట్లయితే ధర్మశాస్త్రం అంతా కూడా తను పాటిస్తూ వస్తుంది, 10 ఆజ్ఞలను తను నెమరు వేసుకుంటూ వస్తుంది. అంతేకాకుండా దేవుని యందు భయము భక్తి కలిగి పవిత్రురాలుగా ఉంది కనుకనే దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు.
శుభవచనము పరలోకము నుండి దిగి వచ్చినటువంటి గాబ్రియేలు దూత ద్వారా శుభవచనం వినింది. ఈ రోజులలో మనుషుల మాటలకు కూడా కొన్నిసార్లు మనం నిజమా అవునా అనే సందేహములో ఉంటుంటాం. కానీ మరియ అయితే ఏమాత్రం సందేహించకుండా అన్ని వినిన తర్వాత మరొక మాటని ఆమె పలకడం చూస్తాం మనం. ఇక్కడే చూస్తే 34వ వచనంలో చూస్తే అన్ని వినిన తర్వాత ఆమె అంటుంది, నేను పురుషుని ఎరగని దానినే ఇది నాకు ఎలాగ జరుగును. కుమారుడు కలగడం అనేది ఏంటి, నాకు ప్రదానం చేయబడి ఉంది, నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలాగ జరుగుతుంది అంటే ఒక మానవ మాత్రురాలిగా ఆమె ప్రశ్నించింది. ఆమె యొక్క జీవితాన్ని బయటపెట్టింది. నేను స్వచ్ఛంగా ఉన్నాను, పవిత్రంగా ఉన్నాను, మరి నేను పురుషుణ్ణి ఎరగాను కదా, ఇది అసాధ్యము కదా అనేసి ఆమె ఒక ప్రశ్నించడం మనం చూస్తాం. నేను పురుషుని ఎరగని దానిని ఇది నాకు ఎలాగ జరుగునని దూతతో చెప్పినప్పుడు మరలా అప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. అందుకే మరియా నీవు భయపడకుము, దేవుని వలన నీవు కృప పొంది ఉన్నావు, దేవుని దయకు ప్రాప్తురాలయ్యావు. ఆరంభంలోనే చెప్పడం ఏంటంటే నీవు వినే గుడ్ న్యూస్ విని భయపడాల్సిన అవసరం లేదు, నీవు దేవుని వలన కృప పొందావు. అంతేకాదు దేవుని దయకు ప్రాప్తురాలి అయ్యావు. ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరిలోకెల్లా దేవుడు నిన్ను చూశాడు, నీ పవిత్ర జీవితాన్ని చూశాడు, నీ యొక్క ఆత్మీయ స్థితిగతుల జీవితాన్ని చూశాడు కనుక నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీకు శుభవచనం కనుక ఆ శుభవచనం ఏంటని అంత వినిన తర్వాత మరి అంటుంది, ఒక మానవ మాత్రురాలిగా తన యొక్క జీవితాన్ని బయట పెట్టుకుంటుంది. నేను పురుషుని ఎరగని దాన్ని కదా, ఇది నాకు ఎలాగ జరుగుతుంది అని ప్రశ్నించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా కార్యం జరుగుతుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది అని దేవదూత ద్వారా ఎప్పుడైతే వింటుందో ఆమె తల వంచింది, ఆమె శిరస్సు వంచి ఒక మాట చెప్తుంది. లూకాసు వార్తలోనే 38వ వచనం చదువుదాము. 1వ అధ్యాయం 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని. ఇక్కడ చూస్తే ప్రభు దాసురాలను అన్నీ వినిన తర్వాత పెళ్ళి కాబోతున్నటువంటి ఆ సమయం, ఆ గడియలు కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సమయము ఎప్పుడైతే ఆసన్నం అవుతుందో దేవుడు తన దగ్గరికి శుభవచనం పంపించాడు. ఏంటి ఆ శుభవచనం అని కూడా మనం చూసాము. అన్నీ వినినటువంటి ఆ మరియ చెప్తున్నది, ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఎంతవరకనంటే ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు కలిగి ఉంటాం. అంటే మనం మానవ సమాజంలో మనము పెళ్ళి సందడి అని అంటే అది చూసినప్పుడు ఎన్నో కలలు కంటూ ఉంటారు. కానీ ఇక్కడ మరియ మాత్రము దేవుని దయకు ప్రాప్తురాలుగా చేయబడింది. అంతేకాకుండా నీకు చెప్పే శుభవచనం గురించి ఏమాత్రం సంకోచించకుండా భయపడకుండా ఉండుమని కూడా హెచ్చరిక పొందుకుంది. అంతేకాదు దేవుని దయకు నీవు ప్రాప్తురాలు అయ్యావు కనుక ధైర్యంగా ఉండమని అన్ని వింటూ వింటూ ఒక్కొక్క ప్రశ్నను, నేను పురుషుణ్ణి ఎరగాను కదయ్యా, ఇది ఎలాగ జరుగుతుంది, ఎందుకంటే ఆమె మానవ మాత్రాలుగా చూపించబడుతున్నది. అన్ని వినిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొనును అని ఎప్పుడైతే మాట వినిందో అప్పుడు అంటుంది, ప్రభు దాసురాలు నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని తల వంచినట్లుగా మనం చూస్తుంటున్నాం. మన జీవితాలలో ఎన్నో వాక్యం చేత మనం మందలించబడతాం, హెచ్చరించబడతాం, బుద్ధి చెప్పించబడతాము, ఖండించబడతాము. అయినను కూడా మన వక్ర జీవితాలు మనకు అలాగే ఉంటవి. కానీ ఈమె కూడా సాధారణమైనటువంటి ఒక కన్యక. ఆమె ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి ఒక కన్యక, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి కన్యక. అంతేకాదు దేవుని దయకు ప్రాప్తురాలైనటువంటి కన్యక. అంతేకాకుండా దేవుని వలన కృప పొంది ఉంది కాబట్టి భయపడకుండా అన్నీ ఎదుర్కోవడానికి, ఎవరైనా వచ్చి నువ్వు గర్భవతివి అని చెప్తే ఎంత అవమానానికి గురి అవుతానేమో, అమ్మో బాబోయ్ నాకు ఇది వద్దు అని చెప్పే పరిస్థితులు ఉంటవి. కానీ మరి అలా అనలేదు. అన్నీ విని ప్రభు దాసురాలనని ఆ శుభవచనాన్ని ఆమె తీసుకొని బహు జాగ్రత్తగా ఉన్నట్లుగా మనము చూడగలం. మరి ఇంకొక మాటని 1వ అధ్యాయంలోనే, లూకాసు వార్త 1వ అధ్యాయము 18వ వచనం మనం ఒకసారి చదువుకుందాము. జకరయ్య, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, ఆ దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు ఈ నా మాటలు
వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివైయుందువు. ఇదే అధ్యాయంలో లూకాసు సువార్త 1వ అధ్యాయంలోనే మరియ గురించి చూసాం. పరలోకము నుండి వచ్చిన దేవదూత ద్వారా శుభవచనం తీసుకుంది, అంగీకరించింది. ఆ మాట ఆమెకు అసాధ్యము, కానీ దేవదూత ద్వారా పలకబడిన మాట, నీవు భయపడకు, దేవుని ద్వారా కృప పొంది ఉన్నావని దేవుడు హెచ్చరించినటువంటి మాటను తల వంచి ప్రభు దాసురాలనని దేవునికి తన్ను తాను సమర్పించుకున్నటువంటి కన్యకను చూసాం. ఇక్కడ ఇంకొక జకర్యాను చూస్తున్నాం. జకర్యాకు కూడా గాబ్రియేలు దూత ద్వారా శుభవర్తమానం వచ్చింది. ఆ శుభవర్తమానం వచ్చినప్పుడు జకర్యా మాట్లాడుతున్న మాట, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పాను. సందేహించినటువంటి వ్యక్తిని మనం చూస్తుంటున్నాం. సందేహించక శిరస్సు వంచిన మరొక కన్యకను మనం చూసాం. ఇక్కడ తను ఎప్పుడైతే అలా చెప్పడము, జకర్యా చెప్పడము, దూత విని ఒక మాట ఏమని చెప్పినారంటే, సందేహానికి చిన్న పనిష్మెంట్ కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. అందుకే దేవుని వాక్కులను ఎప్పుడు వినినా కూడా ఎవరు అనేది పక్కకు పెట్టాలి, అని దేవుని వాక్యము నాతో ఏం మాట్లాడింది అనేది మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ జకర్యా అడిగాడు, నేను ముసలివాడను, నా భార్య కూడా బహుకాలము గడిచిన వృద్ధురాలు, ఇది మాకు ఎలాగ సంభవించును అనేసి ప్రశ్నించాడు, సందేహించాడు. ఆ సందేహానికి గాబ్రియేలు దూత ఒక మాట చెప్పడం మనం ఇక్కడ చూస్తుంటాం. మరియు ఈ నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఇవి జరుగు వరకు నీవు మౌనివైయుందువు. చిన్న పనిష్మెంట్. ఆయన సంతోషంతో వెళ్ళి తన భార్యతో చెప్పాలి, గుడ్ న్యూస్ తెలుపుకోవాలి, కానీ అవకాశం లేదు. ఎందుకు అనంటే, మనము దేవుని వాక్కులను నమ్మకుండా సందేహించినప్పుడు ఏం జరుగుతుంది అనంటే ఇదే జరుగుతుంది. ఇలాంటివి కొన్ని సూచనలు, ఇదే అని మౌనము అనేది కాదు ఇక్కడ, కానీ ఇలాంటివి కొన్ని హెచ్చరికలు మనము వాటిని పాటించినప్పుడు ఆ హెచ్చరికను తెలుసుకోవడానికి ఇంకొకటి వస్తుంది, దాని వెంట ఇంకొకటి అలా రావచ్చు. కనుక దేవుని వాక్కు వినినప్పుడు అశ్రద్ధ చేయకుండా అశుభవచనమా అని సందేహం లేకుండా దేవుని వాక్యమును సూటిగా మన హృదయంలోకి తీసుకుంటే మరియ వలె మనము కూడా తల ఉంచుతాం ప్రభు ముందు. లేదు అనంటే సందేహించినప్పుడు కొంత పనిష్మెంట్ తప్పదు. ఇక్కడ ఏమనుందంటే, ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివైయుందువని చెప్పెను. జకర్యా పొందుకున్న బహుమానం ఇక్కడ శుభవర్తమానము. వర్తమానం అంతా విన్నాడు, కానీ పంచుకునే అవకాశం లేకుండా అయిపోయింది. దేని వలన అంటే సందేహం వలన. మరియా కూడా శుభవర్తమానం అంతా స్వీకరించుకున్నది. నాకు డౌట్ ఉన్నది, అడిగేసింది, అయ్యా నేను పురుషుని ఎరగాను కదా, ఇది ఎలా జరుగుతుంది అని. ఎప్పుడైతే చెప్పడం వినిందో వెంటనే తల వంచింది, వెంటనే చెప్తున్నది, ప్రభు దాసురాలనయ్యా అనేసి చెప్పడం మనము చూస్తుంటాం. అలాగే కూడా లూకాసు వార్త 2వ అధ్యాయంలోనే 10వ వచనం చదివితే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ గొర్రెల కాపరులు ఉన్నారు. ముందు మరియ గురించి చూసాము, భయపడకము అనే మొట్టమొదట మరియకు కూడా అదే మాట. ఇక్కడ గొర్రెల కాపరులకు కూడా అదే మాట, భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు శుభవర్తమానము నేను మీకు తెలియజేసి. ప్రజలందరికీ కలగబోయేది గొర్రెల కాపర్లకి మొట్టమొదట తెలియపరచడం జరిగింది. వారు అంగీకరించారు, ఊరు వెలుపల ఉన్నారు, వారికి ఏం తెలియదు, అయినప్పటికీ కూడా దేవుని నుండి వచ్చిన శుభవర్తమానమును అంగీకరించారు. వారు దానిని సందేహించకుండా వారు అంగీకరించి వెళ్ళి చూసి రావడం కూడా జరిగింది. కనుక ఈరోజు నీవు నేను కూడా మనం ఎన్నోసార్లు వాక్యం వింటూనే ఉంటాము, దానిని మనము తీసుకోము, వింటాము, విడిచిపెడతాము, కొన్ని రోజులు జ్ఞాపకం ఉంచుకుంటాం. కానీ వాక్యమును మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు కన్య మరియ వలె ఆ సంతోషాన్ని అనుభవిస్తాము. గొర్రెల కాపరుల వలె ప్రభువును దర్శించుకొని వారు సంతోషానంద భరితులయ్యారు. అది కూడా మనం కూడా అలాంటి స్థితికి చేరుకుంటాం. ఎందుకంటే దేవుని వాక్కు మనందరితో, మనము బైబిల్ తెరిచిన వేళ, వాక్యము వినిన వేళ, రేడియోలోనే వినొచ్చు, టీవీలోనే వినొచ్చు, ఎక్కడైతే మనం వాక్యం వింటామో ఆ వాక్యం నాతోనే మాట్లాడుతుంది అని నన్ను నేను సరిచేసుకొని మరియ వలె ప్రభు కృపకు పాత్రులమై దేవుని దయకు ప్రాప్తులమై జీవించాలి. ఈరోజు
శుభవచనం ఏమిటో అని ఆలోచిస్తూ సందేహించకుండా ఆ శుభవచనాన్ని అంగీకరించే కృప దేవుడు మనందరికి కలగచేయను గాక. ఆమెన్.